చేయలేను. అయితే నువ్వు బాబాజీ చెప్పిన మాట వినవా? ఆయన వినగలిగే మాట చెప్తే మేం వినవా? ఆయన పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. అలా ఎలా పెళ్లి చేసేసుకుంటాను? బాబాజీకి జై. బాబాజీ, తను సత్వీందర్ లోచన్ సేవకుడిగా ఆశ్రమంలో సేవ చేద్దామనుకుంటున్నాడు. చూడు బాబు, నీ చెల్లెలికి ఆశ్రమంలో చోటిచ్చాను. ఎందుకో తెలుసా? ఆశ్రమం కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో ఇల్లు వదిలి వచ్చేసింది. నువ్వేం చేశావు? ఎందుకని నిన్ను ఈ ఆశ్రమంలో సేవకుడిగా చేర్చుకోవాలి? బాబాజీ, గురువే సర్వం. ఏమీ చేయలేదు, కాని చెయ్యాలనుకుంటున్నాను. కష్టపడతాను, ప్రాణం పెట్టేస్తాను. బాబాజీ, ఈ కుర్రాడు బాటిల్ ఫ్యాక్టరీలో 3 సంవత్సరాల నుంచి అకౌంట్స్ చూస్తున్నాడు. మన అగరబత్తుల ఫ్యాక్టరీ ఉందిగా, అందులో సేవ చేయగలుగుతాడు. అగరొత్తుల ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి మనం జీతం ఎంత ఇస్తున్నాం? 20,000 ఇస్తున్నాం బాబాజీ. 20,000? అవును. అసలు విషయం ఏమిటంటే, నువ్వు సేవ చేయడానికి రాలేదు, జీతం కోసం వచ్చావు. నీకు ఉద్యోగం కావాలి, అది మా ఫ్యాక్టరీలో. లేదు లేదు బాబాజీ, నేనేమీ అలా ఆలోచించలేదు. మీకు అందరి మనసులు తెలుసు. బాబాజీ, నిజం చెప్పాలంటే నేనే తనతో చెప్పాను. మీరు తనని క్షమించండి బాబాజీ. సరే సరే, క్షమిస్తానులే. చూడు బాబు, సేవకుడంటే సేవ చెయ్యాలి. సేవ అంటే త్యాగం. త్యాగం అంటే ఏంటో నీకు తెలిసే ఉంటుంది. నువ్వు త్యాగం చేయగలవా? చేయగలను బాబాజీ, మీరు ఆదేశించండి చాలు. అయితే సరే, నిన్ను నువ్వు త్యాగం చేసేయి. నాకు అర్థం కాలేదు బాబాజీ. వచ్చే వారం మన ఆశ్రమం బడుగు వర్గాలకు చెందిన మహిళలకు సామూహిక వివాహం జరుపుతోంది. వాళ్లలో ఒక అమ్మాయిని ఎంచుకుని తనని పెళ్లి చేసుకుని తనకి జీవితం ఇవ్వు. నువ్వు చేయాల్సిన త్యాగం ఇదే. ఇదే నీకు పరీక్ష. కానీ బాబాజీ, కానీ అది ఇది అని సాకులు చెప్పే వ్యక్తి సేవకు అనర్హుడు బాబు. ముందు నిన్ను నువ్వు త్యాగం చేయడం నేర్చుకో. రోతాస్ గారు, బాబా తీసుకువెళ్ళండి. బాబాజీకి జై. పద వెళ్దాం. పద వెళ్దాం. చాలు. కాశీపూర్ నగర బాబాకి, పేదలను కాచే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. సర్వం దేవం, సర్వం దేవం. నువ్వేంటనే అలా మాట్లాడుతున్నావు? ఇది మంచిది కాదు. ఇది నేను చేయలేను. అయితే నువ్వు బాబాజీ చెప్పిన మాట వినవా? ఆయన వినగలిగే మాట చెప్తే మేం వినవా? ఆయన పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. అలా ఎలా పెళ్లి చేసేసుకుంటాను? అమ్మని నాన్న అడగాల్సిన అవసరం లేదా? అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. ఇదేం ఆటలు కాదు. బాబాజీ ఆటలాడుతున్నారా? అంతమంది అమ్మాయిలకి కొత్త జీవితాన్నిచ్చి బాబాజీ ఆటలాడుతున్నారా? అయితే నీ జీవితాన్ని మార్చాలనుకోవడం ఆటే అన్నమాట. గుర్తుందా, మర్చిపోయావా? నేను అలాగే అంటం లేదు. చెప్పేది అర్థం చేసుకో. అర్థమైపోయింది, నాకు బాగా అర్థమైంది. సేవ చేయడం అందరి వల్ల అయ్యే పని కాదు అని నువ్వు పని చెయ్యి. నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు అక్కడే బతుకు. నీకు అసలు ఏది చేత కాదు. ఉద్యోగం వదిలేసి వచ్చేసాను. నేను తిరిగి వెళ్లి ఏం చేస్తాను? ఈ విషయం తెలిస్తే అమ్మ కోపడుతుంది. నువ్వు పమ్మిని కూడా తీసుకొచ్చే అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు రోతాసన్నయ్య. ఇలా చూడు సత్య, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నువ్విక్కడ సేవకుడిగా ఉండి 4 రాళ్లు సంపాదించుకోవచ్చు. తల్లిదండ్రులకు సేవ చేయొచ్చు. నీ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, బతికినంతకాలం మర్యాదగా బతకచ్చు. నేను ఎక్స్చేంజ్ లో కనుక్కున్నాను సార్. ల్యాండ్ లైన్ నుంచి 17 సార్లు ఒకే నంబర్కి ఫోన్ చేశాడు. ఎవరి నంబర్ అది? ఆశ్రమం నంబర్ సార్.
గోపాజీ నేను ఆయనకి చెప్పేశాను. బాయ్ ఎవరో శబ్నం హోటల్ నుంచి చోప్రా ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు చేశారు. బాబాజీకి జై. ఆయనకు ఫోన్ కలుపు. హలో, నమస్తే బోబాబాయ్, ఎలా ఉన్నారు మీరు? బాబాజీకి జై. బాబాజీకి జై. ఏంటయ్యా రవి, ఏంటి విశేషాలు? విషయం చెప్పడం కోసం ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేశాను నేను. మీరేమో హోటల్కి రావడమే మానేశారు. ఫోన్లో కూడా మీరు కలవటం లేదు. మేమేం చేస్తాం, భక్తులు పెరిగిపోయారు, పనులు పెరిగిపోయాయి. ఏంటో చెప్పు. ఇక్కడ నా బీపీ కూడా పెరిగిపోతుంది భాయ్. ఏమైంది? స్ట్రైట్ గా పాయింట్ చెప్పు. అది ఏమిటంటే పోలీసు వాళ్ళు వచ్చారు, అది సివిల్ డ్రెస్ లో. పసుపు జాకెట్ అమ్మాయి బంగార పట్టీల గురించి తెలుసుకోవటానికి పట్టీలు కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళు ప్రశ్నలు అడిగారు, నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదులే. కానీ భాయ్, విషయం ఏమిటంటే వాళ్ళు మళ్ళీ వచ్చారంటే అప్పుడు నేనేమీ గ్యారంటీ ఇవ్వలేను. చూడండి భాయ్, బిజినెస్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు నా కోసం కొంచెం ఆలోచించండి. నేను మీకోసం ఎంత చేశాను, ఆశ్రమం కోసం ఎంత చేశాను. నన్ను చూసుకోవడం కూడా మీ బాధ్యతే కదండి. నేను అన్న దాంట్లో తప్పేం లేదుగా. లేదు లేదు, మన వాళ్ళని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మీకోసం ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ రెడీ చేశాను రవి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు బంగారం కంటే స్థలాలే మంచి లాభంగా ఉన్నాయి. రేపు వెళ్లి ప్రాపర్టీని చూడండి. అలాగే. విష్ణుపూర్ అడవిని క్రాస్ చేస్తే స్ట్రైట్ గా హైవేనే. అలాగే. డీటెయిల్స్ నేను పంపిస్తాను. నువ్వు పోలీసుల గురించి దిగులు పడ. వాళ్ళని నేను చూసుకుంటాను. అలాగే. బాబాజీకి జై. బాబాజీకి జై. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. మిశ్రా గ్లోబల్ సైట్ లో దొరికిన ఎముకల గూడు గురించి పోలీసులు నోరు విప్పట్లేదు. కానీ మేము మా వీక్షకులకి ఆ ఎముకల గూడు మీద దొరికిన బట్టలు, బంగారు పట్టీలని మీకోసం ఖబర్ ఆఫ్ తక్ లో చూపిస్తున్నాం. బట్టలు పాడైపోయాయి, కానీ ఈ సిల్క్ జాకెట్, ఈ సిల్క్ సల్వార్ కమీజ్ ని చూస్తుంటే ఇవి పసుపు రంగు అయి ఉంటాయని తెలుస్తోంది. ఎంతో కష్టపడి మేము దీన్ని తీశాం. ఒకవేళ ఇవి మీకు పరిచయం ఉన్న వాళ్ళవైతే, తెలిసిన వాళ్ళవైతే, లేదా ఈ ఫుటేజ్ చూశాక మీకేమైనా గుర్తొస్తే మీరు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ ని స్క్రీన్ మీద ఫ్లాష్ చేస్తున్నాం. మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీ ఐడెంటిటీని మేము గుప్తంగా ఉంచుతాం. ఒకసారి జాగ్రత్తగా ఈ పట్టీలని చూడండి. మీ జ్ఞాపక శక్తి, మీ చురుకుదనం ఆ హంతకుల్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ అమ్మాయికి న్యాయం కూడా లభిస్తుంది. ఇంతటితో నేను అక్విందర్ రాఠీ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇదే సమయంలో కలుసుకుందాం. చూస్తూ ఉండండి ఖబర్ ఆఫ్ తక్. ఏమండి, అడవి మధ్యలో ఈ సంత ఏమిటండి? మాకు ఆగిపోయిందండి. యాక్సెల్ మమ్మల్ని మోసం చేసింది. తిప్పుతుంటే సరిగా తిరగట్లా. ఏంటి? అరే సన్నీ భాయ్, మీరా? పైగా ఎండ కూడా అదిరిపోతుంది. బాగా దాహం వేస్తుంది. నీళ్లున్నాయా బాయ్? ఉన్నాయి, ఇమ్మంటారా? మీకు చల్లటి నీళ్ళిస్తాను. కానీ సన్నీ భాయ్, మీరు త్వరగా కానివ్వాలి. ఎడం చేతి వాటమా? ఏమన్నారు? లెఫ్టీయా మీరు? ఎడం చేత్తోనే అన్ని పనులు చేస్తారా? అవును, లెఫ్ట్ హ్యాండ్ నేను. లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, గాంధీజీ, మీరు కూడా చాలా గొప్పవారు అవుతారు. నా దాహానికి నీళ్లు కూడా ఇచ్చారు. మీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది. సరే, ఇంకెంత టైం పడుతుంది మోక్షం లభించడానిక? అరే కాదు భయ్, నీ బండి రెడీ అవటానికి. అయినా బండి ఎంతసేపట్లో రెడీ అవుతుందో మనమెలా చెప్పగలం చెప్పండి? ఒక్కసారి ఆగిందంటే దానికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. వెళితే వెళ్ళినట్టు, లేకపోతే లేనట్టు. కానీ మీకు మాత్రం ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. దానికి నేను గ్యారంటీ. ఒకసారి అటువైపు చూడండి. ఏం చేస్తున్నారు? ఇది మీదే కదా, చెక్ చేస్తున్నాను. దీని